ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభువైనటువంటి దేవుని కృప, ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన ఆశీర్వాదం మీతో ఎల్లప్పుడూ ఉండి నడిపించును గాక. ఈరోజు వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనం. నీవు పిలువుగా యెహోవా ఉత్తరమిచ్చును. ఎంత గొప్ప వాగ్దానం అండి. మన ప్రభు పిలిస్తే పలికేటువంటి వాడు, ఆయన మన మొర వినేటువంటి వాడు, మనం రక్షించేటువంటి వాడు. అందుని బట్టి ఇదే యెషయా గ్రంథంలో యెషయా భక్తుడి ద్వారా దేవుడు మనకిస్తున్న వాగ్దానము, రక్షింప నేరకున్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విన నేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదని ఈ యొక్క యెషయా గ్రంథంలో మనం ఆ వాగ్దానం చూస్తుంటాం. దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఆయన పలికేటువంటి వాడండి. ఆయన స్వరాన్ని వినేటువంటి వాడు, మన ప్రార్థన అంగీకరించేటువంటి వాడు. అందుని బట్టే కీర్తనకారుడు అంటాడు, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరంలో నీ యొద్దకు వచ్చేదరు. అవును, ఈరోజున భూమిలో ఉన్నటువంటి ప్రతి మనిషి దేవుని దగ్గరికి వస్తాడు. ఎందుకో తెలుసా? దేవుడు మన మనవి ఆలకించేటువంటి వాడు. ఈ సమస్త జీవరాశులు ప్రభువుకు మొర్ర పెట్టుకుంటే అవన్నీ కూడా ప్రభు సముఖానికి వస్తున్నాయి, ప్రభువును వేడుకుంటున్నాయి. ప్రతి జీవి యొక్క కోరికను, ప్రతి జీవి యొక్క ఆకలిని తీరుస్తున్నటువంటి గొప్ప పోషకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు గొప్ప ధైర్యంతో నింపబడాలి. నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబునిచ్చేటువంటి వాడు. కొన్ని సందర్భాల్లో నీ ప్రార్థనకు ఆలస్యం అయితే రావచ్చు జవాబు, కానీ దేవుడు అలక్ష్యం చేయడు. ప్రార్థన వినేటువంటి వాడు. నాకు మొర్ర పెట్టుము, గ్రహింపులేని గొప్ప సంగతులను నీకు నేను తెలియజేస్తాను. ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నా మటుకు నా జీవితంలో అనేకమైన ప్రార్థన విన్నపాలు ప్రభువుకు సమర్పించినప్పుడు దేవాదేవుడు ప్రార్థన అంగీకరించాడండి. విశ్వాసులు వారు ప్రార్థన విన్నపాలను నా దగ్గర తీసుకొచ్చి, అయ్యా క్యాన్సర్తో బాధపడుతున్న విడుదల కోసం ప్రార్థించేయండి. ప్రభు సందులో నమ్మకంగా వారి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. అనేక మంది క్యాన్సర్ రోగులు స్వస్థపరచబడ్డారు. అనేక మంది ఆర్థికపరమైన ఇబ్బందులతో వచ్చి, అయ్యా నా కొరకు విజ్ఞాపన చేయమని వారు కోరినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు అనేకమైన ఆర్థికపరమైన సమస్యల నుంచి దేవుడు గొప్ప పరిష్కారం ఇచ్చాడు. హాస్పిటల్స్ ఐసీయూలో ఉన్నప్పుడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, యాక్సిడెంట్లు బారిన పడినప్పుడు, ప్రియులు విశ్వాసులు ప్రార్థన చేయమని కోరినప్పుడు, నేను ప్రార్థన చేసినప్పుడు దేవాదేవుడు గొప్ప ఉత్తరాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. గొప్ప మొరను వినేటువంటి దేవుడు మన ప్రభు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థనకు జవాబునిస్తాడు. ఆయన నీకు ఉత్తరం ఇచ్చి నిన్ను ఆనందభరితురాలుగా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. మీ నోటి నిండా నవ్వుంచడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఏ విషయానికి అధైర్యపడొద్దు. ప్రభు నీ జీవితంలో ప్రార్థనకు జవాబునిచ్చేటువంటి దేవుడు, నీ బిడ్డలను దేవుడు దీవించేటువంటి దేవుడు. నువ్వు ఎప్పుడు కూడా ఇలాంటి స్థితిలో ఉండిపోవు. వారిలో ఒంటరి అయినటువంటి వాడు 1000 మంది అగును అనే వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. హిజ్కియా అనేటువంటి రాజు మొర్రపెట్టాడు ప్రభువుకి, అయ్యా ఒక్కసారి నా మనవి ఆలకించండి అయ్యా, నేను నీ కొరకు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నీతిగా బ్రతికినటువంటి ఆ దినాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నా మీద నీ కనికరాన్ని చూపండి అయ్యా అని హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే మొర విన్నాడండి. గోడ వైపు తిరిగి హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థించాడు. దేవాదేవుడు కనికరించి 15 సంవత్సరాల ఆయుష్ని హిజ్కియాకి దేవుడు అనుగ్రహించారు. దేవుడు మన జీవితంలో ఆయన ప్రార్థన వినేటువంటి వాడు. దేవుడు మన జీవితంలో ప్రార్థన విని మన జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించేటువంటి దేవుడు. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, ప్రార్థన అద్భుతములు తెస్తుంది. విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవాదేవుడు గొప్ప కార్యాలని మన జీవితంలో జరిగిస్తాడు. విశ్వాసంతో చేసే ప్రార్థనకు దేవుడు స్వస్థతనిస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు. నీతిమంతుని ప్రార్థన బహు బలం కలిగింది అంటాడు. కాబట్టి మన జీవితాల్లో నువ్వు చేసే ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. ఆర్థికపరమైన ఇబ్బందుల కోసం ప్రార్థన చేస్తున్నావు, దేవుడు నీకు ఆర్థికపరమైన ఇబ్బంది నుంచి గొప్ప పరిష్కారాన్ని ఇవ్వబోతున్నాడు. చాలామంది వివాహం కోసం ప్రార్థన చేస్తున్నారు. ఈ వాగ్దానం చూస్తున్నటువంటి మీ జీవితాల్లో కూడా వివాహాల కొరకు, మీ బిడ్డల వివాహాల కొరకు మీరు ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు మీకు జవాబుని ఇవ్వబోతున్నాడు. మీ అనారోగ్యాల కోసం మీరు ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు మీ మొర విని మీకు జవాబుని ఇవ్వబోతున్నాడు. ధైర్యం తెచ్చుకుందాం. మన జీవితాల్లో గొప్ప కార్యం జరిగించేటువంటి దావీదు తన జీవితంలో దేవునికి మొర్ర పెట్టాడు. కష్టకాలంలో దేవునికి మొర్ర పెట్టాడు. సౌలు తరుముతున్నప్పుడు దావీదు మొర్ర పెట్టాడు. దేవాదేవుడు ఉత్తరమిచ్చి దావీదును కాపాడినట్లుగా దేవుని లేఖనాలను మనం చూస్తున్నాం. ఈ రోజున దేవుడు నిన్ను కాపాడేటువంటి వాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించేటువంటి వాడు, దేవుడు నిన్ను స్వస్థపరిచేటువంటి వాడు, దేవుడు నీకు విడుదలనిచ్చేటువంటి వాడు. ఈ వాగ్దానం ద్వారా బలపడు. ఈ వాగ్దానం నీ కొరకే ప్రభు ఇస్తున్నాడు. నీ మొరను విని గొప్ప కార్యాన్ని ప్రభు జరిగించబోదు. నీ కోరికను దేవుడు సిద్ధింప చేయబోతున్నాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రభువా, ఈ రోజున ఈ వాగ్దానం ద్వారా మమ్మల్ని ధైర్యపరిచేందుకు స్తోత్రం. హిజ్కియా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువా హిజ్కియా మొర విన్నారు. దావీదు ప్రార్థన చేస్తున్నప్పుడు దావీదు మొర విన్నారయ్యా. దైవజనులుగా మేము విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఆ మొర విని అనేక మంది జీవితాల్లో మీరు చేస్తున్న కార్యాలను బట్టి నీకు స్తోత్రాలు. భారతదేశాన్ని రక్షించండి అయ్యా.
ప్రతి కుటుంబాన్ని మీరు రక్షించండి. ఈ వాగ్దానాన్ని ఎంతమంది అది చూస్తున్నారో, ఉదయకాలం 6 గంటలకు వస్తుంది ఈ వాగ్దానం ద్వారా అనేక మంది ధైర్యపరచబడి, బలపరచబడి, వేదనలో ఉన్నటువంటి వారి యొక్క వేదన తొడవబడినట్లు, కన్నీరు తొడవబడినట్లు మీరు కార్యాలు జరిగించండి తండ్రి. ఈ యొక్క దీన పరిచర్ని మీరు దీవించండి. క్రైస్ట్ టెంపుల్ అంటే ఈ పరిచర్య ప్రభు అనేక మంది దీవెనకరంగా మీరు చేస్తూ ఉన్నారు. నీకు స్తోత్రాలు. నూతన మంది నిర్మాణం కొరకు ప్రార్థన చేస్తున్న ఈ సంవత్సరంలో గొప్ప దేవుని మహిమ మహేంద్రం ప్రభువా నీ కొరకు నెలకొల్పబడినట్లు మీరు ద్వారాలు తెరవని వేడుకుంటున్నాను. క్రైస్ట్ టెంపుల్ విశ్వాసులని, ఆన్లైన్ విశ్వాసులను మీరు దీవించండి. ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యసిద్ధిని కలుగు చేసి కృప చూపమని వేడుకుంటూ యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక. ఈ రోజున పుట్టినరోజులు, అదే రీతిగా వివాహ దినాలు జరుపుకుంటున్న వారికి ప్రత్యేకమైన శుభాలు, ఆశీర్వాదాలు నేను పలుకుతున్నాను. సియోను నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించుననే వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడి స్థిరపరచబడును గాక. గాడ్ బ్లెస్ యూ. కానూరు, విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. క్రైస్ట్ టెంపుల్ ఆధ్వర్యంలో కానూరులో సువార్త స్వస్థత ఆశీర్వాద పండుగలు. సువార్త స్వస్థత ఆశీర్వాద పండుగలు తేదీలు 2024 మార్చ్ 12, 13, 14, 15 తేదీలలో అనగా మంగళ, బుధ, గురు, శుక్రవారములలో. సమయం సాయంత్రం 5 గంటలకు. స్థలం అనుమోలు గార్డెన్స్, తాడిగడప జంక్షన్, కానూరు, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా 40 దేశాలలో వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరంగా ఉన్న దైవజనులు, స్వస్థత, విడుదల, అభిషేకం కలిగిన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమానియేల్ గారు మరియు శ్రీమతి నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశములు అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే పాటలు, సాక్ష్యాలు, జవాబులు ఇంకా మరెన్నో. శ్రీమతి నిస్సీ పాల్ గారు మరియు క్రైస్ట్ టెంపుల్ గాయని గాయకులు అద్భుతమైన ఆరాధనలు నడిపించెదరు. తెలుగు రాష్ట్రాలలో బహుబలముగా వాడబడుచున్న గాయని గాయకులు పాల్గొని దేవుని మహిమపరిచెదరు. అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాం. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88600099 and 8862767777. మీరు సిద్ధపడండి. మీతో ఉన్న సమూహాన్ని సిద్ధపరచండి. తప్పక పాల్గొని దైవ దీవెనలు పొందండి.